అద్భుతం ఏంటంటే ఎప్పటికీ మేము ఇది చూసి నమ్మలేకపోతున్నాం. ఇది ఒక అద్భుతం, అత్యద్భుతం చెప్పడంలో ఏ సందేహం లేదు. 10 సంవత్సరాల క్రితం the relationship between our church in Nigeria, Redeemed Defenders of God and Hosanna Ministry started. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నుండి ఈ హోసన్నా మినిస్ట్రీస్ తో నైజీరియా దేశంలో ఉన్న రిడీమ్ క్రైస్ట్ క్రిస్టియన్ చర్చ్ తరపున మాకు అనుబంధం కలిగింది. And to the glory of God, it has been so wonderful. అప్పటి నుంచి 5 నుండి 6 గంటల వరకు స్తోత్ర ప్రార్థన జరుగుతుంది. 9 గంటలకు ఆదివారపు ఆరాధన. మరొక ముఖ్యమైన ప్రకటన, జూన్ మాసం 19, 20, 21, 22 ఈ 4 తేదీలో ప్రతి సంవత్సరం జరిగినట్లు అమెరికా దేశంలో వర్జీనియా అనే ప్రాంతంలో అమెరికాలో గుడారాల పండుగ జరగబోతుంది. దానికోసం ప్రార్థించండి. అమెరికా పరిసర ప్రాంతంలో ఉన్న అమెరికా దేశంలో ఉన్న విశ్వాసులు గమనించి వర్జీనియాలో జరిగే గుడారాల పండుగలో పాలుపంపులు పొందాలని కూడా ప్రేమతో తెలియజేస్తున్నాం. అది జూన్ మాసం, జూన్ 19, 20, 21 2025 గుడారాల పండుగ లెమెలలో జరిగిందండి. లెమెలలో 6th to మార్చ్ 6th, 7th, 8th, 9th మార్నింగ్ అండి. ఈ టైంలో 9th మార్నింగు, 8th నైట్ 12 గంటలకు లాస్ట్ ఆరాధన. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనము పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉంటామో మనకైతే తెలియదు కానండి, అంత అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పక రాగలరు, గమనించగలరండి. ప్రతి సంవత్సరం మార్చిలో జరుగుతుందండి. మార్చిలో జరుగుతుంది గుడారాల పండుగ. ఇది 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ అండి. లెమెలలో జరిగిందండి. లెమెలలో జరిగిందండి. ఈ 9th రోజు, 9th తారీఖు, మార్చి 9th. ఇది ఆల్రెడీ అక్కడ స్టేజెస్ మొత్తం తీసేస్తారండి. అన్నీ నైట్ ఆరాధించే ప్లేస్ వేరు, మధ్యాహ్నం ఆరాధించే ప్లేస్ వేరు. టెంట్ల కింద, గుడారాల కింద మధ్యాహ్నం ఆరాధిస్తారు. 9వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన ఉంటుందండి. 10 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరాధన. గుడారాల కింద 12 గంటల వరకు క్లోజ్ అవుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ రాగలరండి, గమనించగలరు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే ఇది విజయవాడ నుంచి గుడారాల పండుగ ఎక్కడ జరుగుతుందంటే, విజయవాడ నుండి లెమెల్ వచ్చి యాక్చువల్గా విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి లెమెల్ రావచ్చండి. ఇంకో షార్ట్ కట్ ఏంటంటే, విజయవాడ వెళ్ళిన తర్వాత విజయవాడ నుంచి అమరావతి వెళ్తే, అమరావతి నుండి ఓన్లీ 6 కిలోమీటర్స్, 6 మాత్రమేనండి. చాలా బాగుంటుంది. ఇది లెమెలలో కట్టిన మొట్టమొదటి మందిరం అండి. చాలా బాగుంది. చూడండి ఎంత మంచి గాలి వస్తుందో, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నూతన మందిరం, లెమెలలో కట్టిన అన్నయ్యలు కట్టిన నూతన మందిరం ఇది. ఈ కొంత మేరకు మనకు కొంత స్థలము దేవుడు మనకి ఇచ్చాడండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ మందిరంలో దాదాపు 12,000 మంది కూడా ఆరాధించగలరు. దీనిని దేవుని దయాక్షేత్రం అంటే, అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ స్తూపాన్నే దేవుని దయాక్షేత్రం అంటారు. అక్కడ నిలబెట్టి, అక్కడ స్తూపం పెట్టి దాని మీద హోసన్నా మినిస్ట్రీస్ వారి దేవుని దయాక్షేత్రం 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ లెమెలలో జరిగిందండి. ఎప్పటి నుంచి కూడా కంటిన్యూగా లెమెలలోనే జరుగుతుంది. అందరు గమనించగలరు, అందరు ప్రార్థనకి రాగలరు. ఆమేన్.